వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. కుమారుడి వివాహానికి చంద్రబాబును షర్మిల ఆహ్వానించారు. గతంలో సోదరుడు ఏపీ సీఎం జగన్ను కూడా కలిశారు. కుమారుడి వివాహానికి ఆహ్వానం అందించడానికి వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్నారు షర్మిల. నాకు సరైన బాధ్యత అప్పచెపితే కాంగ్రెస్కు పూర్వవైభవం తెస్తానన్న షర్మిల ఈ క్రమంలో పీసీసీ అధ్యక్ష స్థానం కోరుతుందా? ఒకవేళ షర్మిలకు పీసీసీ ఇస్తే వైసీపీ సగం ఖాళీ అవుతుందా? షర్మిల వెంట నడిచేది ఎవరు? తనుడి వివాహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను సైతం షర్మిల ఆహ్వానించనుందా? బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించడానికి బాబును కలిసినట్లు షర్మిల చెప్పారు. కుమారుడి వివాహానికి ఆహ్వానం అందించడానికి వివిధ పార్టీల అధినేతలను, ముఖ్యమైన వ్యక్తులను షర్మిల కలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తన సోదరుడు ఏపీ సీఎం జగన్ను కూడా కలిసినట్లు వార్తలొచ్చాయి. షర్మిల గతంలో వైఎస్ఆర్ హయాంలో వైఎస్ఆర్కు ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా చంద్రబాబు ఉండడంతో అప్పట్లో ఎన్నికల సమయంలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల లోకేష్ను పప్పు అని కూడా సంబోధించారు. బై బై బాబు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. తాజాగా షర్మిల చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని వైఎస్ షర్మిల చంద్రబాబుని ఆహ్వానించారు. ఇక వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో వైఎస్ షర్మిల చంద్రబాబు భేటీ ఉత్కంఠను కలిగిస్తోంది. వైఎస్ షర్మిల స్వయంగా చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ కలిసి తన తనయుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. తన కుమారుడి వివాహానికి రావాలని చంద్రబాబును ఆహ్వానించాను అని చెబుతూ ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో వివాహానికి చంద్రబాబు వస్తానని చెప్పారని, చంద్రబాబుతో భేటీలో వైఎస్ఆర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చంద్రబాబుని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ బాధ్యత అప్పగించినా తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కావాలని నా ప్రతి కదలిక రాజకీయం చేస్తున్నారని షర్మిల పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా చంద్రబాబుకు, లోకేష్కు స్వీట్లు పంపడంపై రకరకాల కామెంట్స్ వచ్చాయని షర్మిల అన్నారు. చంద్రబాబు, లోకేష్తో పాటు కేటీఆర్, కవిత, హరీష్ రావుకు కూడా స్వీట్లు పంపామని చెప్పుకొచ్చారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబాలను విడదీస్తున్నారని జగన్ ఇటీవల అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబుకు తనకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవని చెప్పిన షర్మిల ఎవరు ఏ పార్టీలో ఉన్నా ప్రజల సేవ చేయడం కోసమే ఉన్నామని చెప్పారు. తామంతా ప్రజల కోసమే ఉన్నామని చెప్పడం ద్వారా ఆమె టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలిచ్చారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. తనకి కీలక బాధ్యతలు అప్పగిస్తే వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆమె వర్గం నేతలు చెబుతున్నారు. ఒకవేళ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే వైసీపీ సగం ఖాళీ అవుతుందనే అభిప్రాయాన్ని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేసి షర్మిల వెంటే నడుస్తానని ప్రకటించడం తెలిసిందే. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో టికెట్ దొరకని నాయకులు ఏదో ఒక పార్టీలో చేరి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీ కూటమిలో చాలామంది నాయకులు చేరారు. అక్కడ కూడా హౌస్ఫుల్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకు కాంగ్రెస్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. దీనికి తోడు షర్మిలకు పీసీసీ కట్టబెడితే వైసీపీ నాయకులు షర్మిల వెంటే నడిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
మరోవైపు తెలంగాణలో తన సొంత పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసేసి తాను కూడా ఆ పార్టీలో చేరిపోయినా వైఎస్ షర్మిలకు అనుకున్న ఫలితం లభించడం లేదా అనే సందేహం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. పార్టీలో చేరక ముందు అధిష్టానం ఇచ్చిన హామీని ఆ తర్వాత ఎందుకు ఆలస్యం చేస్తోంది? అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికే కష్టంగా మారిన ఏపీలో పీసీసీ చీఫ్గా షర్మిలను నియమిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలే ఆమె అభిమానుల్లో వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనం, వైఎస్ షర్మిల చేరిక తర్వాత వెంటనే ఆమెకు ఏపీసీసీ చీఫ్ పదవి ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. సరే, 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుందని షర్మిలే బహిరంగంగా చెప్పుకున్నారు. కానీ అది కూడా జరగడం లేదు. షర్మిల కాంగ్రెస్లో చేరి 2 వారాలు అవుతున్నా ఇంకా ఆమెకు ఏ పదవి ఇవ్వాలనే దానిపై అధిష్టానంలో డైలమా కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆమెకు ఏ హామీ ఇచ్చి పార్టీలోకి తెచ్చారో ఆమెకు దాన్ని ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని చర్చ జరుగుతోంది. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్ షర్మిలను ఏపీసీసీ చీఫ్గా నియమిస్తే ప్రయోజనం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. అయితే ఆమె చేరికకు ముందు షర్మిలను ఆహ్వానిస్తాం, ఆమె రాక మంచిదేనంటూ సన్నాయి నొక్కులు నొక్కిన సీనియర్లు ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవి దగ్గరికి వచ్చేసరికి ఆమెకు అడ్డుపడుతున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీనికి పరాకాష్ఠగా ఇటీవల మాజీ ఎంపీ హర్షకుమార్ షర్మిలకు పీసీసీ చీఫ్ ఇస్తే బూడిదలో పోసిన పన్నీరవుతుందని తేల్చేశారు. ఆమెకు ఆ పదవి ఇవ్వొద్దని అధిష్టానాన్ని సైతం కోరారు. హర్షకుమార్ మొదటి నుంచి వైఎస్కు వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది కీలకంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్లో ఉన్న వైఎస్ షర్మిల తనయుడి వివాహానికి ముఖ్యమైన వారిని పిలిచే పనిలో ఉన్నారు. అయితే షర్మిలకు ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోతే ఆమెను తెచ్చిన ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం లేదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా వైఎస్ షర్మిల చంద్రబాబుతో భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతంగా చెప్పొచ్చని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ సీనియర్లకు కొదవలేదు. మాజీ కేంద్ర మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, చింతా మోహన్ లాంటి వారు ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. వైసీపీ నుంచి టికెట్ దక్కని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇటీవల రఘువీరారెడ్డిని కలవడం కూడా ఆసక్తి రేపుతోంది. ఉండవల్లి, లగడపాటి, అన్నయ్య గారి సాయి ప్రతాప్ లాంటి వారు ఇంకా ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు. ఈ మధ్య పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించారు. చాలా కాలంగా సైలెంట్గా ఉన్న నేతలు ఇటీవల మీడియాలో తరచూ కనబడడం కూడా కాంగ్రెస్ పార్టీపై ఆశలు పెరగడానికి చిహ్నంగా చెప్పొచ్చు. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో కూడా బాగానే పడింది. ఉన్న ఫలంగా కాంగ్రెస్ ఏపీలో అధికారంలోకి రాకపోయినప్పటికీ గతం కన్నా ఓట్ల శాతం పెంచుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు జనసేన టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తాజా పరిణామాలు గమనిస్తే శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు కూటమి విజయ దుందుబి మోగించే అవకాశాలు కనబడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు నాకు పదవి ఇస్తే వైసీపీని ఖాళీ చేస్తానని షర్మిల అంటున్నట్టు వార్తలొస్తున్నాయి. దాదాపు 60 మంది సిట్టింగులకు జగన్ మొండి చేయి చూపించనున్నారని తెలుస్తోంది. టికెట్ దక్కని వాళ్లు షర్మిల కోసం కాంగ్రెస్లో చేరతారనేది ఆమె అభిమానుల అభిప్రాయం. దీన్ని బేస్ చేసుకునే షర్మిల గట్టి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం మాదిరి ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. ఏ చిన్న అవకాశం ఉన్నా వదులుకోకూడదని భావిస్తోంది. తెలంగాణలో కూడా అధికారంలోకి రావడం ఏపీపై దృష్టి సారిస్తోంది. తెలంగాణ, కర్ణాటక నుంచి ఆర్థిక వనరులు కూడా సమకూర్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్లను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారు. ఆంధ్ర రాజకీయ నాయకులకు హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో దీని ప్రభావం ఆయా నేతలపై పడుతుందనేది ఒక విశ్లేషణ. అలాంటి వాళ్ల నుంచి సహకారం అందుతుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి.
రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అనేది అందరికీ తెలిసిన విషయమే. పవర్ పాలిటిక్స్ రాజ్యం వెళుతున్న ఈ రోజుల్లో ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయ్యే అవకాశాలు కొట్టి పారేయలేం. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఏపీలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయో అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రంలో. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.